హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నవత టీవీ. నేను మీ పావని. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఆ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ప్రధాని మోదీ గారి మీద తీవ్ర దుష్ప్రచారం అయితే ప్రస్తుతం నడుస్తుంది. అది ఎందుకంటే ఇప్పుడు ఈ నెల 9-10 తారీఖుల్లో బేగంపేట వేదికగా మన ప్రధాని నరేంద్ర మోదీ గారు తెలంగాణలో ఆయన పర్యటించారు. అయితే ఈ వేదిక మీద ఆయన కొన్ని పొదుపు మంత్రాలు అనేటువంటివి మనకి చెప్పారు. అసలు అవేంటంటే ఎక్కువ బంగారం కొనద్దు, అలాగే విదేశీయానం వద్దు, అలాగే నూనె వస్తువులు, నూనెలు, అలాగే ఎక్కువ గ్రోసరీకి సంబంధించినవి కావచ్చు, లేదా పెట్రోల్ డీజిల్ కూడా ఇవన్నీ కూడా పొదుపుగా వాడుకోవాలని చెప్పి కొన్ని పొదుపు మంత్రాలు అయితే మనకి వివరించారు. అయితే ఈ నేపథ్యంలో చాలా వీటి మీద దుష్ప్రచారం అయితే నడుస్తోంది. ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఆపోజిషన్ పార్టీ వాళ్ళు కావచ్చు, లేదంటే వేరే వేరే వాళ్ళందరూ కూడా యాంటీగా ఉండే వాళ్ళందరూ కూడా వీటి మీద చాలా రకాలైనటువంటి రూమర్స్ అనేటువంటివి స్ప్రెడ్ చేస్తున్నారు. అసలు ఎందుకు ఆయన పొదుపు మంత్రం అనేటువంటిది చెప్పారు, అసలు దీనికి రీజన్ ఏంటి అనేటటువంటి విషయాలు ఈ రోజు మన నవత టీవీ ఎండి శ్రీ వెంకటేష్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి దీనికి సంబంధించినటువంటి విశేషాలని ఈ రోజు మనందరం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి వెంకటేష్ గారు. నమస్తే అమ్మా, వెల్కమ్ టు నవత టీవీ. థాంక్యూ సార్, ఇప్పుడు మనం విన్నాం కదండి, ఇప్పుడు 9-10 తారీఖుల్లో ప్రధాని మోదీ గారు తెలంగాణలో పర్యటించారు. దాంట్లో భాగంగానే కొన్ని పొదుపు సూత్రాలు చెప్పారు. సో దీని గురించి చాలా మంది కూడా దుష్ప్రచారాలు చేశారు. సో ఆయన చెప్పిందే రైటా రాంగా సార్? ప్రధాని మోదీ గారు చెప్పింది. ముందుగా నవత టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ యొక్క సబ్జెక్ట్ అనేది మన దేశానికి సంబంధించిన సబ్జెక్టు. ఒక దేశ ప్రధాని ఎప్పుడైతే మన తెలంగాణకు వచ్చిండో, తెలంగాణ లోపల పొదుపు మంత్రం అనేది చెప్పాడు. అయితే ఈ పొదుపు మంత్రం అనేది ఒక దేశ ప్రధాని చెప్పడం అనేది దానికి అంతర్యం అనేది ఉంటుంది. ఒక బాధ్యత గలటువంటి వ్యక్తి ఏది మాటలు మాట్లాడాలి, ఏం చేయాలి అనేది చాలా ఆచితూచి మాట్లాడతారు. జనరల్ పబ్లిక్ మాట్లాడినట్టు వాళ్ళు మాట్లాడరు. అయితే ఈ యొక్క మాటలకు అంతర్యం ఏంటిదంటే చాలా లోతుగా మనం విశ్లేషణ చేయాలి. విశ్లేషణ చేసినట్టయితే ఇక్కడ మనకు ఈ పొదుపు మంత్రం అనేది తెలంగాణలోనే మాట్లాడలేదు ఆయన. భారతదేశం లోపల మీటింగ్లు ఎక్కడ పెట్టినా కూడా అక్కడక్కడ ఉన్నటువంటి భాషల లోపల అక్కడ ఉన్నటువంటి ఎవరంటే ఆ మధ్యన ఎలక్షన్ క్యాంపెయినింగ్ జరిగినాయి. ఎలక్షన్ క్యాంపెయినింగ్లలో కూడా చెప్పడం జరిగింది, జనరల్ మీటింగ్లలో కూడా చెప్పడం జరిగింది, మన్ కీ బాత్ అనేది అతను చెప్పడం కూడా జరుగుతుంది. ఇవన్నిట్లో కూడా కొన్ని చెప్పారు. అంటే ఆ మధ్యన ఒక నెల రోజుల నుంచి మనకు కరోనా వచ్చినప్పుడు ఏదైతే లాక్డౌన్ వచ్చిందో లాక్డౌన్ కూడా వస్తుంది అని చెప్పేసి కూడా మనకు సంకేతం ఇచ్చారా? ఆయన సంకేతం ఇయ్యలే, మన పబ్లిక్ లో సోషల్ మీడియాలలో వచ్చింది. ఆయన మాట్లాడిన మాటలకే కావచ్చు, దీనికి కావచ్చు. అసలు ఎందుకు ఈ లాక్డౌన్ వస్తుంది అనేది కూడా ఎవరు కూడా అర్థం కాలే. లాక్డౌన్ అనేది అప్పుడు వైరస్ వల్ల వచ్చింది. అవును, ఇది ఆయన చెప్పలేదు కదా సార్, పొదుపుగా ఉండండి అని చెప్పారు. కానీ లాక్డౌన్ వస్తుంది అని చెప్పి చెప్పలేదు. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని యాంటీగా ఏం చెప్తున్నారు, సెకండ్ లాక్డౌన్ వస్తుందా, సెకండ్ లాక్డౌన్ వస్తే మనం అందరూ అప్పుడు డబ్బులు ఉండేవి, కరోనా టైంలో డబ్బులు ఉండేవి, ఇప్పుడు డబ్బులు కూడా ఉండవు, ఆగమం అయిపోతాము, ప్రధాని ఏం చేస్తున్నాడు, ఇలాంటివి వస్తున్నాయి. అవును, అయితే అదే విషయం. ఇప్పుడు కొంతమంది కావాల్సుకొని పని కట్టుకొని మాట్లాడుతున్నారు. ఓకే, మనకు ఆయన చెప్పింది ఏంది, మన గురించి చెప్పాడు. మన కుటుంబం అది. మనం 150 కోట్ల మంది జనాభా, దగ్గర 150 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి భారతదేశానికి ఒక తండ్రి లాంటి వాడు ఆయన. మనము ప్రపంచాన్ని చూసుకున్నట్టే ప్రపంచం ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో అల్లకల్లోలం ఉంది. ఓకే, ఇప్పుడు ఏమైతుంది అని అంటే ఎక్కడ చూసినా యుద్ధాలల్లా చాలా రకాలైనటువంటి నష్టపోతున్నటువంటి ప్రజలు, అక్కడ కూడా తిండి లేక రేట్లు పెరిగి నానా ఏమంటారు దాన్ని సంక్షోభం లోపల కూరుకుపోయింది ప్రపంచ దేశాలు. ఇంత కూరుకుపోయినా కూడా మన భారతదేశం అనేది చెక్కు చెదరకుండా ఉంది. చిన్న చిన్న కంట్రీ అమెరికా ఉంది, దానిలో తిప్పి కొడితే ఒక 3-4 కోట్ల మంది ఉన్నారు అమెరికా లోపల. ఎక్కడ
మొత్తము మన ఒక తెలంగాణలో ఉన్నంత జనాభా ఉంటుంది అమెరికాలో, కంట్రీలోనే కంట్రీ మొత్తానికి కూడా. అబ్బో, చాలా తెలంగాణ తక్కువ మంది ఉన్నారు. చాలా తక్కువ మంది, భూభాగం ఎక్కువ, జనాలు తక్కువ. తక్కువ. అయితే ఇప్పుడు అమెరికాలో ట్రంప్ వచ్చిన తర్వాత ఆయన ఒక రకంగా ప్రపంచ దేశాలకు మంచి చేస్తున్నా అనుకోవాలా, లేకపోతే ప్రపంచం లోపల నేను పెద్ద నెలగా ఉండాలి, నా మాట నేను వినాలి అందరూ అని పిచ్చి ఆలోచనతో చేస్తున్నా అనేది తెలియదు. మొత్తానికి ప్రపంచం లోపల ఒక సంక్షోభం అయితే వచ్చింది. మెయిన్ సంక్షోభం ఏంది అని అంటే పెట్రోల్. సార్, ఈ పెట్రోల్ అనేది మొన్నటి వరకు యుద్ధాలు జరుగుతున్నాయి సార్, 2-3 నెలల నుంచి. ఇరాన్ ఇజ్రాయెల్ దాని వల్ల ఇది వచ్చిందంటారా? దాని వల్ల ఆయన ఇట్లా మాట్లాడాడు? అవును, అదే ఇరాన్, అదే చెప్తున్నా. మనకు అమెరికా అంటే నేను పెద్ద, నన్ను ప్రపంచ దేశాలకు నేనే పెద్ద, ప్రతి ఒక్కరు నా డాలర్నే వాడాలి, నా రూపాయినే వాడాలి, అహంకారం ఉన్నటువంటి ప్రెసిడెంట్ ట్రంప్. దానివల్ల ఏం జరిగిందంటే అతని అహంకారంతో దేశాలను ఆక్రమించుకోవడం మొదలు పెట్టాడు. ఏ విధంగా అంటే పెట్రోల్ ఎక్కడైతే ఉంటుందో ఆ పెట్రోల్ ఉన్నటువంటి దేశాలన్నీ నా ఆధీనంలో ఉండాలి, పెట్రోల్ నేనే అమ్మాలి. ఇది వాణిజ్యపరంగా నేనే అమ్మాలి, నేను పెట్రోల్ అమ్మినప్పుడే ప్రపంచ దేశాలు తీసుకోవాలి, అప్పుడు నా ఇష్టం ఉన్నట్టు నా రేటు నేను పెట్టుకోవచ్చు, ఏ రేట్ అంతా ఆ రేట్ పెట్టుకోవచ్చు అని ఒక పిచ్చి ఆలోచనతోటి ట్రంప్ ఉండి అమెరికా మీద ఇరాన్ మీద యుద్ధం ప్రకటించారు. ఇరాన్ ప్రపంచ దేశాలకు ఇరాన్ అనేది పెట్రోల్ ఉత్పత్తి లోపల ఎక్కువ. అలాగే మన మధ్యన వెనిజులా మీద కూడా అతను ప్రయోగం చేసేసి వెనిజులా అధ్యక్షుని తీసుకొని వచ్చేసి అది ఆ కంట్రీని తీసుకొని చిన్న చిన్న దేశాలన్నీ చాలా తెలియనటువంటి దేశాలను కంట్రోల్లో పెట్టుకున్నాడు ట్రంప్, మెయిన్ పెట్రోల్ ఉత్పత్తులు. అయితే పెట్రోల్ ఉత్పత్తులు చేసినప్పుడు ఏమైపోయిందంటే అక్కడ హార్మోజ్ జలసంధి అని ఒకటి ఉంది. అంటే రెండు దేశాలకు మధ్యలో కొంచెం సంధి ఉంటుంది, కొంచెమే ఉంటుంది అనమాట. అమెరికా అంటే ఆ ఉత్పత్తి ఎక్కడి నుంచి వచ్చేది, ప్రపంచ దేశాల నుంచి అట్నుంచే రావాలి, హార్మోజ్ జలసంధి నుంచి. హార్మోజ్ జలసంధిని ఇరాన్ గుప్పెట్లో పెట్టుకొని ట్యాక్స్ వసూలు చేస్తుంది. ఓకే, అయితే మన ఇండియాకు ఇరాన్ కు సంబంధం అనేది వేరు. ఇప్పుడున్నటువంటి దాని లోపల మనకు ఇరాన్ నుంచి సప్లై వస్తుంది, మన దగ్గర మనం పెట్రోల్ తీసుకొని కొన్ని దేశాలకు మనం కూడా సప్లై చేస్తాం. అక్కడి నుంచి తీసుకొని మన దగ్గర కూడా కొన్ని దేశాలకు సప్లై చేస్తాం. మన దగ్గర కూడా ఉత్పత్తి అవుతుంది పెట్రోల్ కొంత భాగం. మన దగ్గర ఉన్న పెట్రోల్ మనకు సరిపోకపోతే అక్కడి నుంచి తీసుకుంటాం. ఎందుకంటే మన దగ్గర యూజెస్ ఎక్కువ, ఎందుకు అంటే 150 కోట్ల మంది జనాలు ఉన్నారు. కాబట్టి ఏమైపోయింది అని అంటే అక్కడ యుద్ధం వాతావరణం జరుగుతుంది, మనకు వచ్చేటువంటి పెట్రోల్ సరిగ్గా రావట్లేదు, పెట్రోల్ గానీ గ్యాస్ గానీ రావట్లేదు. ఎందుకు రావట్లేదు అని అంటే తక్కువ శాతం వస్తుంది, ఆ వచ్చేటువంటి తక్కువ శాతం కూడా ఎక్కువ ధర పెట్టాల్సి వస్తుంది. రేటు ఇప్పుడు ఇంతకుముందు $100 డాలర్ ఉన్నటువంటి $100 ఒక బ్యారెల్ ఉన్నటువంటి పెట్రోల్ ఇప్పుడు $120 $30 పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అని అంటే అక్కడ ప్రొడక్షన్ తగ్గింది, ఇరాన్ లో యుద్ధ వాతావరణం ఏర్పడి ప్రొడక్షన్ తగ్గించారు. ఆ ప్రొడక్షన్ తగ్గడం వల్ల ఉన్నటువంటి నిల్వలకు రేట్ ఎక్కువ పెడుతున్నారు. సో దాని ప్రకారం ఏమైపోతుంది అంటే మనకు వచ్చేటువంటి పెట్రోల్ అనేది మనకు తగ్గుతుంది, మనకి ఇక్కడ రావడం. దానివల్ల ఏమైపోతుంది అంటే మనం యూజెస్ ఎక్కువ పోయినప్పుడు తొందరగా నిల్వ అయిపోతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్టయితే మన ఒక చిన్న కుటుంబం తీసుకోండి, రేటు తక్కువ ఉంది అని చెప్పేసి మనము బియ్యం అనుకుందాము. మీ ఇంట్లో బియ్యం నెలకి ఎన్ని కిలోలు వాడతారు? 15 కేజీలు. 15 కిలోలు వాడతారు మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు. ఈ 15 కిలోలలో కూడా ఏం చేస్తారు మీరు? రైస్ బియ్యం ఉడకబెట్టేసేసి రేట్ తక్కువ ఉంది కాబట్టి తినకుండా పడేస్తారు కొంత భాగం. అంటే 75% లోపల ఒక 25% పడేస్తారు కదా. పడేయడం వల్ల ఉపయోగం ఏమైనా వచ్చిందా నీకు? వేస్ట్ అయిపోయింది. నీకు ఏమైపోతుంది, నీ ఇంట్లో 15 రోజులకే 15 కిలోలు నెల రోజుల అయిపోతున్నాయి. మళ్ళీ నెక్స్ట్ కొనాలంటే మార్కెట్ లో ఉండాలి కదా, ఉంటుంది. ఉన్న తర్వాత నీకు 15 కిలోలు ఎగ్జాంపుల్ గా ఒక 3,000 ఎంత, ఒక 2,000 వచ్చింది అనుకుందాం, 1,000 రూపాయలకు వచ్చింది అనుకుందాం ఆ 15 కిలోలు. తర్వాత నెక్స్ట్ ఇంట్లో బియ్యం అయిపోయిన తర్వాత మార్కెట్కి వెళ్తే ఆ 1,000 రూపాయల బియ్యం కాస్త 2,000 అయ్యింది. అప్పుడు ఏమైతుంది? కష్టమైతుంది, కొనలేము. ఇంకొక రకంగా ఏమైపోతుంది, అప్పుడే సరే దగ్గర కొన్నా కూడా 2,000 రూపాయలు కొన్నాము,
అని చెప్పేసి అప్పుడు ఏం చేస్తావు, పొదుపుగా వాడుకో, పొదుపుగా వాడుకుంటాం. ఎంత కావాలో అంతే వండు. అప్పుడు ఎంతమంది ఉన్నారు, నువ్వు తింటావా తినవా అడిగి. ఈ రోజు అడిగి మనము వండుతాము. అవును. సేమ్ అదే ప్రకారంగా మన ప్రపంచం లోపల ఉన్న క్రైసిస్ ప్రకారంగా పెట్రోల్ గాని బంగారం గాని, ఇప్పుడు బంగారం విషయం వచ్చింది అంటే పెట్రోల్ గురించి అర్థమైంది కదా, అర్థమైంది. పొదుపు వాడుకోవాలి అనేది అదొక అర్థం. బంగారం కూడా, బంగారం అనేది పనికిరాంది, ఒక ఎసెట్ లాగా తీసుకుంటున్నారు. బిస్కెట్ల రూపంలో కానీ దీని రూపంలో కానీ ఒక ఎసెట్ లాగా కొనుక్కుంటున్నారు. నువ్వు నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి బంగారం కొంటున్నావు. అయితే బంగారం అని మన దేశానికి కాదు కదా, టన్నుల కొద్ది బంగారం విదేశాల నుంచి తేవాలి, అక్కడికి వెళ్ళిపోతుంది, విదేశాల దేశం నుంచి తేవాలి. 90% బంగారం మనము బయట దేశాల నుంచి తెచ్చుకుంటాం, డాలర్ రూపం లోపల బయట నుంచి తెచ్చుకుంటాం. మన దగ్గర ఉత్పత్తి 10%. ఇప్పుడు మన దగ్గర బంగారం కొనుక్కుంటూ ఉంటే మనం ఇంకా బయట నుంచి తీసుకురావాల్సి వస్తుంది. అప్పుడు ఏమైపోతుంది, బయట మన డబ్బంతా బయటికి పోతుంది. అట్లా పోకుండా ప్రధానమంత్రి ఏమన్నాడంటే అవసరానికి మాత్రమే కొనుక్కోండి, అవసరానికి మించి వేస్ట్ గా కొనుక్కోకండి. అంటే మీ పెళ్లిళ్లకు పేరెంటాలకు ఏదైతే అత్యవసరం కొనుక్కోవద్దాం లేదు, పొదుపుగా ఉండాలి. కొనుద్దని చెప్పలే, పొదుపుగా వాడుకోండి. వేస్టేజ్ ఇది వేస్ట్ గా డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి అది చేసిన డబ్బులు దాచిపెట్టుకోండి అని చెప్పేసి అతను చెప్పడం. వంట నూనెలు ఉన్నాయి, వంట నూనెలు కూడా అంత విదేశాల నుంచి మనకు దిగుమతి అవుతాయి. ఎక్కువ వాడుకున్నాం అనుకో తొందరగా అయిపోతాయి నిల్వలు. అప్పుడు ఏమైపోతే రేట్లు పెరుగుతాయి, రేట్లు పెరిగిన మళ్ళీ ఏమంటారు, మోదీని రేట్లు పెరుగుతున్నాయి, మోదీ పెంచేశాడు, నువ్వు ఏం పని చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి మళ్ళీ మోడీలో తెస్తారు. ఇప్పటికే పెట్రోల్ మీద 3 రూపాయలు పెరిగిందని చెప్పి పెడుతున్నారు. అసలు పెట్రోల్ 3 రూపాయలు కాదు 30 రూపాయలు పెంచాలి వాస్తవంగా. ఎందుకు అని అంటే నువ్వు మన పెట్రోల్ విదేశాలకు పోతే డబుల్ అయింది, 25% 30% పెంచారు. మన దగ్గర ఓన్లీ 3% మాత్రమే పెరిగింది, 3% పెరిగింది. అర్థం చేసుకోకుండా ఇప్పుడు అదే ఇప్పుడు అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది, అర్థం కాకుండా ఏదో బట్ట గెలిచి మీద పడేయాలనుకుంటే వాళ్ళకు వాళ్ళ నోటికి అది వస్తుంది మాట్లాడారు. హాఫ్ నాలెడ్జ్. ఇప్పుడు మోడీ ఏం చేసిండు అంటే మోడీ ఏం చేస్తుంది ఇదే చేస్తున్నాడు. ప్రపంచ దేశాలలో మోడీని ఒక శిఖరం మీద పెట్టుకుంటున్నారు. అంటే ఈ కరువు ఇప్పుడే వచ్చిందా సార్, ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలాంటి చూసామా? ఇలాంటి కరువు ఇందిరాగాంధీ పీరియడ్ కూడా వచ్చింది, ఈ మధ్యన మన్మోహన్ సింగ్ పీరియడ్ కూడా వచ్చింది. 72 లోపల ఇందిరాగాంధీ కూడా ఇదే ప్రకారంగా చెప్పిన క్రైసిస్ వచ్చింది. యుద్ధాలు జరుగుతున్నాయి. అప్పుడు యుద్ధాలు జరిగినప్పుడు ఇందిరాగాంధీ కూడా పొదుపు మంత్రాలు పాటించింది ఆమె కూడా. ఓకే, పొదుపుగా ఉండండి, పొదుపుగా వాడుకోండి అని. అప్పుడు ఇందిరాగాంధీ పీరియడ్ లో ఉన్నప్పుడు 100 కోట్ల మంది జనాభా లోపల, ఇప్పుడు 50 కోట్ల మంది ఇంకా పెరిగారు, 147 కోట్లు, దగ్గర 150 కోట్లు ఆథరైజ్డ్ అనాథరైజ్డ్ గా అన్ని. అంటే లెక్కల ప్రకారంగా ఒకటి, 4 లెక్కల ప్రకారంగా ఒకటి, ఇట్లా తెలిసి మన్మోహన్ సింగ్ పీరియడ్ లో మన్మోహన్ సింగ్ కూడా చెప్పిండు. అతను ఎవరైనా ఒక దేశ ప్రధాని ఉన్నప్పుడు దేశానికి సంబంధించినటువంటి ఆర్థిక నిల్వలు ఏంటి, ఆహార పదార్థాలు ఏంటి, విదేశీ మార్గం ఏంటి, విదేశాలకు ఎంతమంది డబ్బు పోతుంది, మనకి ఏంటి, వాళ్ళకి అన్ని తెలుస్తాయి. తెలిసినప్పుడు ఇలాంటి పొదుపు మంత్రాలు అనేటివి వాడడం అనేది సహజం. ఈ విధంగా మనము చూసుకున్నట్టయితే వంట నూనెలు కావచ్చు, మనకు అన్ని ఆయన ఏం చెప్పాడు, ఆయన ఒక అడుగు ముందుకేసి ఇంకోటి ఏమన్నాడు, మేము కూడా మా కాన్వాయ్లను 10-20 కాన్వాయ్ వస్తుండే, 10-20 కార్లు వస్తుండే సెక్యూరిటీ, 2 కార్లు పెట్టుకున్నాడు. దాన్ని చూసేసి దేశం లోపల చాలా మంది తగ్గించుకున్నారు. ఓకే, వ్యక్తిగతంగా ఒక మహారాష్ట్రలో ఒక జడ్జి అయితే సైకిల్ మీద పోతున్నాడు. అతను ఎందుకు పోతున్నాడు, ప్రభుత్వం ఇచ్చినటువంటి వాహనాలు ప్రభుత్వానికి లక్షల కోట్ల రూపాయలు వేస్ట్, పెట్రోల్ కు వేస్ట్ అయిపోతున్నాయి. ఇలాంటి మంత్రాలు పాటించినప్పుడు, ఇలాంటి పొదుపు మంత్రం పాటించినప్పుడు దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఒకటేసారి క్రైసిస్ అనేది రాదు. ఇప్పుడు జనరల్ గా చూసుకో, ఇప్పుడు పాకిస్తాన్ లో ఇలాంటివి చెప్పక 700 రూపాయలు కిలో మైదా ఉందంట, 400 రూపాయలకు 1 లీటర్ పెట్రోల్ ప్రెసెంట్ 400 రూపాయలు 1 లీటర్. ఇప్పుడు పాకిస్తాన్ లో ఒక మనిషి ఏమంటాడు, ఇంటర్వ్యూస్ చేస్తే మేము చాలా సంపన్నమైనటువంటి దేశం, ఇండియా గరీబ్ది బిచ్చపడుకుంటుంది, మేము 400 రూపాయలు పెట్టుకుంటే మేము పెట్రోల్ కొంటున్నాం అనేది గర్వంగా చెప్పుకుంటాడు ఆ సన్నాసి. ఇప్పుడు మనము అవన్నీ ఏమనుకోవాలి, తెలుగు అనుకో, తెలియలేదు అనుకోవాలి, 400 రూపాయలు కొంటున్నాం అంటే అది గర్వం.
మన దగ్గర 100 రూపాయలు మేము నుంచి ఇంకో 300 ఎక్కువ ఎక్కువ పెడుతున్నాం అని చెప్పేసి మేము కాస్ట్లీ అని చెప్పి చెప్పుకుంటున్నాడు. ఇది అంటే తెలివి లేని మూర్ఖులు. అంటే వాడికి ఉంది కాబట్టి కొనుక్కున్నాడు. ఆ లోపల పాకిస్తాన్ లోపల ప్రజల్ని చూడమని చెప్పారు. వాళ్ళు ఎంత ఏడుస్తున్నారు, ఉన్నాడు లేనో ఏడుస్తున్నాడు అక్కడ. అలాంటి పరిస్థితి రావద్దు అని చెప్పేసి పొదుపు మంత్రం చెప్పాడు. తప్పేం లేదు కదా అక్కడ. దానికి అపోజిట్ లో ఉన్నటువంటి వాళ్ళు రకరకాల దీన్ని అది చేస్తున్నాడు. మేము ఎందుకు కొనొద్దు, బంగారం ఎందుకు కొనొద్దు, మా ఇష్టము. అయితే ఇందాక వీడియో చూసాను సార్, అది మీ వైశ్యాస్ కమ్యూనిటీకి సంబంధించిన మా ఇన్ఛార్జర్ కల్వా సుజాత గారు. సో ఆమె మోదీని దరిద్రుడు ఏం తెచ్చాడు, 15 సంవత్సరాలకి 13 సంవత్సరాల నుంచి ఏం తెచ్చాడు, అది దాన్ని ఏవో ఇష్టానుసారంగా ఆఫ్ నాలెడ్జ్ తోటి మాట్లాడుతూ ప్రతి దానికి దరిద్రుడు, ప్రతి దానికి రాముడు రాముడు భజన. ఏం సార్ ఆమె ఇదేంటి నాకు అర్థం కాదు. అది మీకు కూడా చూపించాయి సుజాత అనేటాకు అదేమైపోయిందంటే రాకరాకు పదవి వచ్చింది. ఆమె వైశ్య కమ్యూనిటీకి చెందినటువంటి ఆమె రాకరాకు పదవి వచ్చింది. చైర్మన్ పోస్ట్ ఇచ్చారు. దేనికి పనికిరాని పోస్ట్ అది. చైర్మన్ పదవిలో ఒక బిరుదు ఆమెకు అంటే ఒక ట్యాగ్ తగిలించుకున్నారు. వైశ్య కమ్యూనిటీకి చైర్మన్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు పుణ్యమని ఒక చిన్న ఇచ్చాడు అనమాట. రూపాయి పనికిరానటువంటి ఆమెకు చైర్మన్ పోస్ట్. ఆ చైర్మన్ పోస్ట్ లో ఉన్నది కాబట్టి నేను ఏదో ఒకటి మాట్లాడాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ ను భజన చేయాలి. ఆమె గురించి చెప్తున్నావు కాబట్టి ఆమె వీడియో కూడా వైరల్ అయింది. ఆమె ఎన్టీవీకి సంబంధించినటువంటి ఒక ఇంటర్వ్యూ లోపల వనితా టీవీ ఆ టీవీ లోపల ఆమె ఇంటర్వ్యూ తీయడం జరిగింది. మన టీవీ వాళ్ళు ఇక మైక్ ముందర ఉంది కదా అని చెప్పేసి నోటికి ఏదో వస్తే అది వాగుతుంది ఆమె. ఆమెకు ఏమైందంటే ఇప్పుడు ఆమె సమాధానం అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు. 2 రోజులు అయితే ఆమె బట్టలే ఇస్తారు అందరు. ఈ బీజేపీ వాళ్ళు ఆమె బట్టలే ఇస్తారు. మనము చెప్పేంత అది కాదు. ఆమె మాట్లాడే మాటలు ఒక దేశ ప్రధానిని దుష్ఫల మనం అనొద్దు మళ్ళా ఆ విధంగా తిట్టడం అనేది కూడా అబ్యూజింగ్ మాటలు, అది అనొద్దు ఆమె. ఇప్పుడు గౌరవం అనేది ఉండాలి. ఇప్పుడు ఆమెకి ఏమైపోయిందంటే ఆ ఇంటర్వ్యూ ఇవాళ జరిగింది అనుకుంటా. ఈ రోజు నిన్ననో జరిగింది. ఇంకా కొంత తెలియనట్టుంది జనాలకి, నాకు తెలుస్తుంది. ఇక ఇప్పుడు అంటే ఆమె తరతిక మాటలు మాట్లాడింది. మళ్ళీ మనం ఆ మాట అనొద్దు. ఇప్పుడు దేశ ప్రధానిని మనం ఆమె అన్నమాట మనం అన్నం అనుకో, మనం అన్నట్టు మనం కూడా అన్నట్టు ఉంటది ఆ మాట. కానీ మనం అనొద్దు ఆ మాట. కాబట్టి ఆమెకి ఏంటంటే ఆఫ్ నాలెడ్జ్, ఆమెకి ఏం తెలియదు. ఒక గృహిణి. ఈ మధ్యనే ఆమెకు అంటే ఆమె వైశ్య కమ్యూనిటీకి సంబంధించి ఒక చైర్మన్ పోస్ట్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి. ఆమెకు బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల ఈమె తోపు తురుమని కొంచెం అది చేశారు. కానీ ఈమె మాట చూసి అప్పుడు కేసీఆర్ ఈమె దగ్గర కూడా రానియలే. అది కూడా ఉంది, ఆ చరిత్ర కూడా ఉంది ఆమెకు. అంటే ఇప్పుడు ఏదో ఇంకా రేవంత్ రెడ్డికి ఫేవర్ గా ఆమె ఏదో కాంగ్రెస్ డబ్బా వాయించాలి కాబట్టి కాంగ్రెస్ కు ఏదో ఒకటి మోడీని తిట్టనే కదా కాంగ్రెస్ ఈమె మోడీని తిట్టింది కాబట్టి ఈమెను ఇంకా ఈమె కొంచెం ఈమెకు జెండా పెడదాం, ఈమెకు దగ్గర తీసుకుందాం మోడీ తిట్టి. ఎందుకంటే మోడీ తిట్టోళ్ళు కావాలి కాంగ్రెస్ లో కాబట్టి ఆమెకు కొంచెం ఎంకరేజ్ చేసినట్టు కనబడ్డది. కానీ ఏం చేసిండు 13 సంవత్సరాల నుంచి అన్నది. ఇప్పుడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం లోపల ఏం చేసిండు అనేది ఆమెకు తెలుసు. ఇప్పుడు మన హిందూ సమాజం ఏం చేస్తున్నది తెలుసు. ఇప్పుడు ఈమె మన ఇది మధ్యన ఎవరు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ రాముని భజన రాముడు తీసుకొస్తాడా, రాముడు జయ శ్రీరామ్ అంటే అన్నం పెడతాడా అనే ఆలోచన చేసింది. ఈమె కూడా ఏం చేసిందంటే చిరుతల భజన చేస్తున్నారు, రాముడు జయ శ్రీరామ్ అని. ఒక హిందువుగా ఉండి ఒక మూర్ఖురాలు హిందూ సమాజాన్ని కూడా ఒక ఇక భాష మాట్లాడాలంటే ఈమె క్రాస్ బిల్ లాగా కనబడుతుంది. కాంగ్రెస్ క్రాస్ బిల్ లాగా. ఇప్పుడు హిందువుగా ఉండి హిందువులనే హేళన చేస్తుంది అని చెప్పేసి అంటే
ఇప్పుడు ఆమె మనం ఏమనాలో అర్థం కాదు. ఒక మూర్ఖురాలు అనొచ్చు మనము, అంటే కన్వర్టెడ్ ఖాన్స్ అనొచ్చు. కన్వర్టెడ్ ఖాన్ అనొచ్చు, ప్రాబ్లం లేదు. అంటే క్రాస్ బీడ్ అనొచ్చు. ఇప్పుడు హిందువులాగా ఉన్నప్పుడు హిందూ సమాజంలో ఉండి ఒక హిందువుగా, మరి అది కూడా ఒక వైశ్య కమ్యూనిటీలో ఉండి వైశ్యులు అనే వరకు కాంట్రవర్సీలోకి రారు ఎవరు. అవును, వయసులో అనే వరకు సౌమ్యులు వాళ్ళు. ఇప్పుడు ఈమె రావచ్చు, మనము క్రాస్ బీడ్ అని కూడా అనొచ్చు. మరి చేసిన వివాదం మరి వీళ్ళలో ఎంతవరకు హిందువులను కించపరిచింది, హిందువులను కించపరుస్తుంది. ఇప్పుడు మోడీ ఏదనంటే ఆయన ఏమి దేవుడా, ఆయన దేవుడు అంటున్నారు అని అంటే అంటున్నారు, దేవుడు అంటారు, అనేవాళ్ళు అంటారు, దేవుడే అంటారు. ఇప్పుడు నీలాంటి వాళ్ళకి కాకపోవచ్చు, ఎందుకంటే నీకు రాహుల్ గాంధీ ఇంట్రెస్ట్ అనుకుంటా ఆయన మాట్లాడతారు చూసినా, దేశానికి కించపరిచేది. హిందువులు ముస్లింస్, కాంగ్రెస్ అంటేనే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్ అనే జాతికి నువ్వు అధ్యక్షురాలివి. అంటే ఇప్పుడు దాంట్లో ఒక పోస్ట్ ఇచ్చారు కాబట్టి అధ్యక్షులుగా ఉన్నావు కాంగ్రెస్ పార్టీలో, హిందువుల వ్యతిరేకమైనటువంటి పార్టీ. అప్పుడు దేవుణ్ణి లాగద్దు కదా సార్, అది ఎంతవరకు కరెక్ట్? అది దేవుణ్ణి లాగద్దు, నువ్వు ఏదన్నా ఉంటే దానికి మనం ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం. పీడికల భజన చేస్తున్నారు, పీడికల భజన చేస్తున్నారు, ఆ భజన చేస్తున్నారు అని చెప్పేసి ఆమె యాక్షన్ చేసుకుంటూ మాట్లాడినటువంటి మాటలు ఒక జబుత్సకరంగా ఉన్నాయి. సభ్య సమాజం కూడా ఆమెను చాలా హీనంగా చూడాలి. ఇది హిందూ సమాజం, అది బాగా ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు మేము అదే కమ్యూనిటీ, కానీ అలాంటి వారిని ఎంకరేజ్ చెయ్యం. కావాలని అంటే నువ్వు అందరినీ నువ్వు తిట్టమాకు, నీకు నచ్చకపోతే నువ్వు వదిలేయి, నువ్వు ఎందుకు హేళన చేయాలి? దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పండి. ఎవరు ఎందుకు వద్దన్నాడు అంటే మా ఇష్టం, మేము కొనుక్కుంటాం, మా వ్యాపారాలు మూత పడతాయంటే నీ డబ్బు మొత్తం పైకి పోతుంది కదా సార్, దేశం విడిచిపోతుంది. ఆ డబ్బు ఆమెకు అవగాహన లేదు, ఆమెకు నాలెడ్జి. ఇప్పుడు ఏమైందంటే కుక్కను సింహాసనం కూర్చున్నట్టు ఎట్లుంటది, ఆమె కుక్కలాగా, మేము ఆవదే అనొచ్చు హిందువులు, ఆమె కుక్కలాగా పోల్చొచ్చు కూడా, ఎందుకంటే కుక్కలాగా ఓవని ఉంటుంది ఆమె. ఒక పరిపక్వత చెందినటువంటి మాటలు మాట్లాడాలి, కానీ కుక్కలాగా బోబో అని ఉంటుంది ఏం లాభం? దానికి ఒక్కదానికి ఆమె మాట్లాడిన మాటలకు ఒక్కదానికి సంబంధం లేదు. ఇప్పుడు ఇదే విషయం మరి అప్పుడు ఇందిరాగాంధీ చెప్పింది, మన్మోహన్ సింగ్ చెప్పిండు, ఈమెకు నాలెడ్జ్ లేక మాట్లాడింది, ఆమెకు తెలిసి మాట్లాడలేదు. పేడ్ ఆర్టిస్ట్ అంతే అంతే 100% అన్నట్టుగా పేడ్ ఆర్టిస్ట్. పేడ్ ఆర్టిస్ట్ అంటే ఏంటంటే ఒక కొమ్మి ఇచ్చిండు కదా చైర్మన్ పోస్ట్, ఆ చైర్మన్ పోస్ట్ కు న్యాయం చేయాలి కాబట్టి జాలబద్ధం చేస్తుంది ఆమె. నువ్వు అదే ఇప్పుడు కాంగ్రెస్ పదవి అయిపోయిన తర్వాత నీకు తప్పైంది, నేను మోడీ భజన చేస్తాను, మళ్ళీ ఆమె మోడీ భజన చేస్తుంది. బొట్టు ఎందుకు పెట్టుకుంది సార్ ఆమె? బొట్టు పెట్టుకోవద్దు. నువ్వు రాముని అంటున్నావు, నువ్వు దేశాన్ని, నువ్వు ప్రధానమంత్రిని కూడా, ప్రధానమంత్రి గౌరవం ఇచ్చి నువ్వు మాట్లాడు, బొట్టు ఎందుకు పెట్టుకుంటుంది సార్? అనేది సాంప్రదాయంలే, ఆమెకు సార్ బొట్టు పెట్టుకోవద్దు, ఆమె కాన్లాగా ఉండమంటావు అంతే. ఒక ఆమె హిందూ అంటే రాముడు, రాముడు అంటే బొట్టు, నామం తిలకం, రామనామ తిలకం మీద ఒక మంచి సాంగ్ కూడా ఉంది, రామదాసు రచించింది. మరి ఆమె ఎందుకు బొట్టు పెట్టుకుంటుంది? కాంగ్రెస్ వాళ్ళ పంచన చేరింది కాబట్టి, కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయం చేస్తుంది కాబట్టి మనం ఏం అనొద్దు, ఆమెకే తెలుస్తుంది. కొన్ని రోజులు అయితే ఇక సుజాత గారు మీరు పరిపక్వత తోటి మాట్లాడండి, ఎవరిని హేళన చేయొద్దు. ఇప్పుడు పొదుపు మంత్రం చెప్పింది తప్పైతే మనం ఏం చేయనీకి రాదు. ఖర్చు పెట్టుకో, నీ దగ్గర డబ్బులు ఎవడొద్దన్నాడు? మోడీ వచ్చి నేనేమి ఆపోయావు కదా, నువ్వు ఖర్చు పెట్టు. నువ్వు దగ్గర ఎన్నైతే మీ ఆస్తులు సంపాదించిండు, మీ ఆయన ఆస్తులు ఎన్ని సంపాదించిండు, మరి ఎక్కడెక్కడైతే అన్యాయంగా డబ్బులు ఏమన్నా వచ్చినాయో, లేకపోతే ఈ మధ్యన నీకు చైర్మన్ పోస్ట్ ఇచ్చిండు కదా, ఏమైనా డబ్బులు రేవంత్ రెడ్డి డబ్బులు వేసిండేమో నీ చైర్మన్ దానికి కాపాడుకో. అది నీ యొక్క ఇంగితం మంచిగా దేశంలో ఉన్నటువంటి మోడీ గారిని మీరు ఆ విధంగా అనడం అనేది సభ్య సమాజము మనకు ఒప్పుకోదు. అది నీకు నచ్చకపోతే నువ్వు ఉండు, ఎందుకు నచ్చలేదో చెప్పమని చెప్పు, అది చెప్పు. నువ్వు ఈ రకంగా నీకంటే తోపులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ లోపల, వాళ్ళిద్దరు ఎవరు అందుకు మోడీ తిట్టలేదు, మంచి మంచి వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ లోపల. నువ్వు ఇప్పుడు వచ్చినావు పిల్లకాకివి,
పెద్ద పెద్ద కాకులు, ముసలి కాకులు చాలా ఉన్నాయి. మళ్ళీ ఆ కాకులు ఎందుకు వండుతలేవు? నువ్వెందుకు వండుతున్నావు? అంటే నీకు రేవంత్ రెడ్డి కూడా ఆ మధ్యన సభ లోపల కూర్చున్నాడు. వాళ్ళు చిట్ చాట్ చేసుకున్నారు, రాజకీయాలు ఎక్కువ అన్నాడు అదే సభ లోపల. మరి అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమనలేదు. రేవంత్ రెడ్డి గారు బయటకు వచ్చిన తర్వాత మళ్ళా సేమ్ కాంగ్రెస్ పార్టీ బుద్ధులు ఎక్కడ పోతాయి కాబట్టి అట్లా ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి కొంచెం అపోజిట్ చేయాలి కాబట్టి అపోజిట్ అనేది మాట్లాడారు. సరే, ఏది ఏమైనా కూడా కాలువ సుజాత మాట్లాడినటువంటి మాటలు అనేటివి కరెక్ట్ కావు. దాన్ని మేము ఖండిస్తాం. యాజ్ ఒక హిందువుగా, పార్టీలతో మాకు సంబంధం లేదు. హిందువుగా మనం ఒక సనాతన ధర్మాన్ని పాటిస్తున్నటువంటి ఒక హిందువుగా, మేము సెక్యులర్ మాత్రం కాదు, అందరు దేవుళ్ళు ఒకటే అని మేము అనము. ఓకే, అన్ని సెక్యులర్స్ లాగా ఏమంటారు అంటే హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటారు. మేము హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనము, హిందూ బాయ్ బాయ్. అదే 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 ఇప్పుడు మనకు వచ్చినటువంటి నినాదం. ఒకప్పుడు ఏం చేశారు, హిందూ ముస్లిం బాయ్ బాయ్, హిందూ క్రిస్టియన్ బాయ్ బాయ్ అన్నారు. నో బాయ్ బాయ్, బై బై, హిందూ ముస్లిం బై బై. ఎందుకు సార్? హిందువులు హిందువులకు మనకు మన ముస్లింలను ఎంత దగ్గర తీసుకున్నా కషి, హిందువుల మీద కషి. ఇప్పుడు మన ఎంబడే ఉంటారు, మన బూతులు తీసేది ఎవరికి తెలియదు. మన బూతులు మన ఎంబడే తీస్తారు. మన ఎవరు తెలియకుండా చాపకింద లాగా ఇదైపోతుంది. ఇప్పుడు చూడు, పశ్చిమ బెంగాల్ మంచి బుద్ధి చెప్పిర్రు, రోహింగ్యాలు ఇవన్నీ. ఇప్పుడు వాస్తవంగా మనము మళ్ళా సబ్జెక్ట్ వేరే అయిపోద్ది. కానీ ఈ రకంగా మన హిందువుల జోలికి మాత్రం రావద్దు. హిందువులలో పుట్టి హిందూ జాతికి ద్రోహం చేయొద్దు. ఎవరైనా సరే మనకు ప్రపంచ దేశాలల్లో మోడీ గారిని ప్రపంచ నాయకుడు అంటున్నారు. అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, ప్రపంచ దేశాలన్నీ కూడా అల్లకల్లోలంగా ఉన్నటువంటి ఈ టైం లోపల మన భారతదేశము 150 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి దీనిలో ఎప్పటికీ చెక్కు చెదరకుండా ఒక మళ్ళా అనిశ్చితి ఏర్పడకుండా కాపాడుతున్నటువంటి మహానుభావుడు మన మోడీ గారు. మోడీ గారిని వ్యక్తిగతంగా మీరు అనడానికి ఎవరికి కూడా ఆయన కాలి గోటితో కూడా సమానం కాదు. గోరుగా కాలి ఎంటక ఉంటుంది కదా, బొటనవేలి ఎంటక, ఒక ఎంటకతో సమానం కూడా కాదు. వీళ్ళందరూ మాట్లాడేటువంటి మాటలు. మోడీ గారు అకుంఠిత దీక్ష, ఆయన ఒక కుటుంబ పార్టీ కాదు. దీంట్లో ఇప్పుడు దీనికి ఉదాహరణ బీజేపీ గురించి వాళ్ళు మాట్లాడినట్టయితే పశ్చిమ బెంగాల్ లోపల బీజేపీ లోపల ఒక అనామకులను ఎమ్మెల్యే గెలిపించారు. సందేశ్ ఖాళీ లోపల రేపుకు గురి కాబట్టేటువంటి మహిళ ఈరోజు ఎమ్మెల్యే పశ్చిమ బెంగాల్లో. దాని తర్వాత ఒక బీజేపీ పార్టీని పొగుడుతుందని చెప్పేసి ఒక అట్లు తోముకునేటువంటి చిన్న నిరుపేద మహిళ ఈరోజు ఎమ్మెల్యే. దాని తర్వాత ఎప్పుడైతే మనకు ఆ ఆర్థిక కాలేజీ లోపల ఒక అమ్మాయిని రేప్ చేసి బలవంతంగా చేసినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మదరు ఈరోజు ఎమ్మెల్యే. రూపాయి లేకున్నా కూడా ఎమ్మెల్యేగా వాళ్ళు గెలిచి ఈ రోజు చట్టసభ లోపల ప్రశ్నించడానికి ఇచ్చిండ్రు మన బీజేపీ ప్రభుత్వం అనేది. సామాన్యులకి పట్టం కట్టింది, సామాన్యులు పశ్చిమాన్ని కట్టిరు. ఇప్పుడు ఒక ఆదివాసీ మహిళ మన ద్రౌపది ముర్ము గారు, ఇలాంటి వాళ్లకు బీజేపీలో స్థానం ఇచ్చారు. అంటే బీజేపీ అనేది డబ్బున్న పార్టీ కాదు, ఒక మతపరమైన పార్టీ కూడా కాదు. అది ఒక ధర్మాన్ని నిలబెట్టడానికి వచ్చినటువంటి పార్టీ, దేశ ప్రజలను సమానంగా పార్టీ. ఇప్పుడు ఎంతోమంది ముస్లింస్ మళ్ళీ మన పశ్చిమ బెంగాల్లో ఓట్లు వేసారు, మోడీ గారిని ఒక గొప్ప దేవుడిలాగా పూజిస్తున్నారు. మరి అలాంటిది కనబడలేదని మా కాలువ సుజాత గారికి ఏం చేసింది? 13 సంవత్సరాలు అని చెప్పేసి 13 సంవత్సరాల క్రితం ఎన్నికకి పోతే ఇప్పుడు ముస్లింస్ లకు ఆడవారికి తిరుగుగల తీసేసిండ్రు. జమ్మూ కాశ్మీర్ లోపల 370 ఆర్టికల్ తీసేసిండు. ఆపరేషన్ సింధూర్ చేసిండు. హిందువులను కించపరిస్తే బాంబు పెట్టలు కాల్చేసిండు టెర్రరిస్టులను. ఇప్పుడు 13 సంవత్సరాల్లో ఒక టెర్రర్ అటాక్ లేదు భారతదేశం లోపల. ఒక టెర్రరిస్ట్ అటాక్ గానీ, టెర్రర్ కి సంబంధించిన విషయాలు గానీ ఎక్కడ కూడా భారతదేశం లోపల లేకుండా చేసిన మోడీ గారు. నువ్వు 75 సంవత్సరాల నుంచి చేయనటువంటి సంస్కరణలు ఈ 13 సంవత్సరాలలో చేశాడు మన మోడీ గారు. అదొక గుర్తుపెట్టుకో. మోడీ, అమిత్ షా ఈ దేశానికి రక్ష.
మీరు దాన్ని గుర్తుపెట్టుకోండి. కాలు సుజాత గారు, మీరు రాహుల్ గాంధీ వచ్చేసి మన టెర్రరిస్టులకు సపోర్ట్ చేస్తున్నాడు, దేశ ద్రోహులకు సపోర్ట్ చేస్తున్నాడు. అందరికి దేశానికి ఇప్పుడు వాస్తవంగా చెప్పినట్టయితే కాంగ్రెస్ హటావో దేశ బచావో అనే నినాదం తీసుకురావాలి. ఎందుకు అని ఏంటంటే కాంగ్రెస్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ముస్లింస్. ఎందుకు మేము అనట్లేదు, మీరే మీ యొక్క ముఖ్యమంత్రి అంటున్నాడు, మీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు అంటున్నారు, మీరు కూడా అదే కోపం చెందుతున్నారు. ముస్లింస్ అంటే కాంగ్రెస్ అంటే ముస్లింస్. కాబట్టి మేము మిమ్మల్ని ఏమనట్లేదు. మీరు కూడా తెలుసుకొని మన భారతదేశంలో ఉంటున్నాము, మన భారతదేశం హిందూ దేశాన్ని హిందువులా కాపాడాలి. హిందువులా కాపాడేటోళ్ళు మన ఇప్పుడు ప్రజెంట్ గా మోడీ గారు ఒకడే, అదొకటి గుర్తుపెట్టుకోండి. మేము బీజేపీకి సపోర్ట్ అని కాదు, హిందూ ధర్మానికి సపోర్ట్. మేము ఎప్పుడైతే అధర్మము అనేది రాజ్యం వెళ్తుందో, ధర్మస్థాపనకైతే ఎవరైతే ఒకరు వస్తారు అని చెప్పేసి భగవద్గీత లోపల శ్రీకృష్ణుడు చెప్పిండు, అదే దాన్ని మనము పాటిస్తాము. మనము ప్రపంచం లోపల అశాంతి నెలకొన్నటువంటి ఈ టైం లోపల ప్రపంచ దూతగా ఒక మహానుభావుడుగా జన్మించినటువంటి వాడు ఈ మోడీ. దాన్ని మనము ఇప్పుడు ప్రపంచ దేశాలలో మన అంతెందుకు మన మోడీ గారు ఉన్నారు కాబట్టి మనము భారతదేశం లోపల మనం హిందువు అనేది మనము చెప్పుకోవాలి. నువ్వు ఎవరంటే హిందువు అని చెప్పుకోగలుగుతున్నాం మనం. అదే 13 సంవత్సరాల క్రితం తీసుకున్నట్టయితే తుర్కోలో మొత్తం ముస్లింస్ రాజ్యం ఏర్పడ్డది అందరూ. ఎందుకంటే ఒక సోనియా గాంధీ కూడా క్రిస్టియను, దానికి సంబంధించి మిగతా వాళ్ళందరూ కూడా ముస్లింస్ కాబట్టి భారతదేశాన్ని ఒక ఇస్లామిక్ రాజ్యంగా చేస్తున్నటువంటి ఈ తరుణం లోపల మనందరం కూడా దాన్ని అపోజిట్ చేసి మన హిందూ రాజ్యంగా మనము తయారు చేయాలి. దానికి మన అందరి సపోర్ట్ ఉండాలి, ఒక్కరి నుంచి కాదు. మోడీ గారు ఒక్కరు ఏం చేయరు, రాత్రి మనము సపోర్ట్ చేసుకుంటూ మన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ మన సనాతన ధర్మం అంతే, అంతవరకే. సనాతన ధర్మం అంటే మన హిందువులకు ఒక పద్ధతి, ఒక సిస్టమ్ అనేది ఉంటుంది. అదే ముస్లింస్ లకు ఒక పద్ధతి లేదు, పాడు లేదు, ఒక వివాహ వ్యవస్థ లేదు, ఒక సిస్టమ్ లేదు, బహుభార్యత్వం ఉంది. మన దగ్గర ఒక సింగిల్ ఉంది. అంటే మన రాముడు వెళ్ళినటువంటి రాజ్యం, రాముడు ఏ విధంగా అయితే మనకు ఆదర్శంగా ఉన్నాడో, సీత ఏ విధంగా ఆదర్శంగా ఉన్నాడో, లక్ష్మణుడు ఏ విధంగా ఆదర్శంగా ఉన్నాడో, రామాయణ లోపల హనుమంతుడు ఏ విధంగా ఆదర్శంగా ఉన్నాడో, ఈ మనకు కుటుంబ వ్యవహారము, కుటుంబ పద్ధతులు నేర్పినటువంటి మన భారతదేశం లోపల మీరు ఆ విధంగా మోడీ గారిని, శ్రీరాముడిని మీరు అనడం అనేది భావ్యం కాదు. సుజాత గారు, మీకు మంచిగా మేము ఒక విలువ ఇస్తున్నాం. మేము కూడా అనొచ్చు, నువ్వు ఎత్తైతే మన మోడీ గారిని తిట్టినావో మేము కూడా తిట్టొచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు మాకు. నువ్వు తిట్టినంత మాత్రాన మాకు ఏమన్నా ఒరిగేది లేదు, ఏమన్నా ఎక్స్ట్రా లాభం చేకూర్చేది ఏం లేదు. నోటికి ఏది వస్తే అది మాట్లాడొద్దు, పెద్దలకు గౌరవించాలి. మళ్ళీ మీ అమ్మ నాన్న నీకు ఏం నేర్పించారు, మరి పెద్దలను గౌరవించాలి. మీ నాన్నను కూడా ఇదే విధంగా అంటావా సుజాత గారు? మీ నాన్న ఉన్నాడు మీ ఇంట్లో, మీ నాన్న ఈ విధంగా అంటావా? మీ నాన్న ఒక మాట చెప్పాడు, పొదుపుగా ఉండు తల్లి, మంచిగా ఉండు తల్లి, వేస్ట్ విచ్చలు ఖర్చు పెట్టకు తల్లి అని చెప్తాడు మీ నాన్న. మీ నాన్న కూడా ఇదే అంటావా? అంటావా? అంటే నీ సంస్కృతి ఏంది? మీ అమ్మ ఏం చెప్పి, మీ అమ్మ నేర్పించింది నీకు? అది ఇంకా పచ్చిగా చెప్పాలంటే పెంపకంలోనే ఉంటుంది. ఇప్పుడు నిన్ను కాదు అనేది, మీ అమ్మ నాన్న అంటారు మళ్ళా ఖచ్చితంగా. అందుకనే మీ అమ్మ నాన్న దగ్గర పోవద్దు. నువ్వు నోరు అదుపులో పెట్టుకొని ఇది కరెక్ట్ గా మాట్లాడండి. ఈ పొదుపు మంత్రం అనేది అందరూ పాటిస్తే కూడా దేశ అభివృద్ధి చెందుతుంది. మనం కూడా ఒక పద్ధతిగా మనము ఉంటాము. మన ప్లేస్ లో మనం కూడా మన ఇంట్లో బియ్యం ఉన్న రోజులు వేస్ట్ ఖర్చు ఎట్లయితే పెడతామో సేమ్ ఈ నిల్వలు కూడా అట్లా అయిపోతే మనం ఏం చేయలేము. దాని తర్వాత అది నీలాంటి వాళ్ళు చేసినటువంటి తప్పులకు ఇతరులు పని చేయకండి. అదేంటంటే దేశ ఆర్థిక వ్యవస్థ గురించే కాదు, మీ కుటుంబం బాబు గురించి కూడా ఆయన ఈ విధంగా ఒక పెద్దమ్మలాగా, పెద్ద మనిషిలాగా, పెద్ద తండ్రి లాగా దేశానికి ఒక ఆదర్శ మూర్తి మనము ఎన్నుకున్నాము. అతను చెప్పినటువంటి మాటలను పాటించుదాం. మనం అందరం కూడా ఈ రోజు మనకు తెలిసిన పొదుపును మనం కూడా చేద్దాం. ఆయన చెప్పింది మన డబ్బును విదేశాలకు ఇవ్వద్దు, మన డబ్బును మనమే పొదుపుగా వాడుకోవాలి, మన దేశ అభివృద్ధికే చేర్చుకోవాలి అని చెప్పేసి అని అంటుండే. దాంట్లో తప్పేం లేదు. మీరు దాన్ని అనవసరంగా
వేరే వేరే అర్థాలు ఎస్టాబ్లిష్ చేసేసి తీసుకోకండి. రూమర్ సృష్టించేసి Rumors ఇంకా ఏవో ఏవో తెలియ ఆఫ్ నాలెడ్జ్ వాళ్ళని పెట్టుకుంటే అక్కడ సరే, brain మీ నాలెడ్జ్ అవ్వదు. చాలా ఉండొచ్చు కానీ ఉండొచ్చు కాక మీ నాలెడ్జ్ మీకు ఉండొచ్చు కాక కానీ మీ నాలెడ్జ్ ని జనాల మీద రుద్దకండి. అంతే అవును. అనవసరంగా కాంట్రవర్సీలకు దిగకండి. ఇది ఈ రోజు మేము ఏదైతే చెప్పాలనుకుంటున్నామో ఈ విషయము. ఓకే సార్, చాలా మంచి విషయాలు చెప్పారు. తెలియలేని వాళ్ళకి కూడా ఈ విషయాలన్నీ తెలిసేటట్టు చెప్పారు. ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు ఆఫ్ నాలెడ్జ్ తో మాట్లాడుతున్నారో, ఎవరైతే ఇప్పుడు కాంట్రవర్సీలు చేస్తున్నారో, అసలు ఏంటి పొదుపు మంత్రం అనేటువంటిది చాలా ఎక్స్ప్లెనేషన్ గా ఎక్సలెంట్ గా చెప్పారు. నమస్కారం సార్. సో నమస్తే. నవత టీవీ ప్రేక్షకులందరికీ కూడా చూశారు కదండి, మన మోదీ గారు చెప్పినటువంటి పొదుపు మంత్రాలు మన గురించి, మన దేశ ఆర్థిక వ్యవస్థ గురించి, మన కుటుంబ ఆర్థిక వ్యవస్థ గురించే తప్ప వేరే ఏ విధంగా కూడా కాదు. మీరు ఏ విధంగా కూడా కాంట్రవర్సీలకు పోవద్దు, కాంట్రవర్సీగా దీన్ని తీసుకోవద్దు. మంచిగా పొదుపు చేసుకొని మన కుటుంబాన్ని మనం రక్షించుకుందాం. మరిన్ని చిట్చాట్లతో మన నవత టీవీలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.